టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరుపుతుంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి నారాయణ. ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సిఐడి విచారణకు ఇస్తేనే సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తనకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరును సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ వివరించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది. తనకు మున్సిపాలిటీలో 754 కోట్ల మేర బాండ్లు జారీ చేసినట్లు పురపాలక అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి. మొత్తం 691 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్ల విలువ చూపడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుండి 2024 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై అయితే ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరుపుతుంది. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి వెల్లడవుతుంది. ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో కూడా గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు, మంత్రి స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్లు కూడా మున్సిపల్ శాఖ అలాగే ఏసీబీ విచారణలో కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యం నెలకొంది. తాజాగా చూసుకుంటే ఈ మున్సిపల్ శాఖ విచారణతో పాటు ఏసీబీ జరిపిన విచారణ కూడా ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కూడా నిర్ధారణకు వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని వైజాగ్, తిరుపతి అలాగే తణుకు తదితర ప్రాంతాల్లో కూడా ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో కొన్ని వేల కోట్ల 100 కోట్ల రూపాయల భారీగా అక్రమాలకు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల జరిగిన తణుకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు కూడా ఏసీబీ విచారణ కొలికొచ్చని చెప్పుకోవచ్చు. ఈ విచారణలో ఏసీబీ విచారణ కూడా దాదాపు 750 కోట్లకు పైగా టీడీఆర్ బాండ్లు అక్రమంగా కేటాయించినట్లు కూడా ఏసీబీ విచారణ వెల్లడైంది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే తణుకులో కేవలం ఒక ఇద్దరు ప్రధానంగా 2 కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఈ కుంభకోణానికి తెరలేపినట్టు కూడా తెలుస్తుంది. 27 ఎకరాలకు చెందిన భూమిని విలువ మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే 63 కోట్ల 24 లక్షలు ఉంటే దాన్ని అధికారులతో కుమ్మక్కై దాదాపు 754 కోట్ల టీడీఆర్ బాండ్లు కూడా కేటాయించినట్లు కూడా దాని విలువ పెంచి, అంటే మార్కెట్ రేట్ కంటే దాని విలువ 4 రెట్లు పెంచి దీనికి అక్రమాలకు తెరదీసినట్లు కూడా విచారణలో ఏసీబీ విచారణ వెల్లడైంది. దాంట్లోని ప్రధానంగా ఈ 2 కుటుంబాలే భారీ కుంభకోణం వెనక అస్తమున్నట్టు కూడా ఏసీబీ విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన కొందరు అధికారులు, అంటే తణుకు మున్సిపల్ కమిషనర్ ఉన్న వాసుతో పాటు టీపీఓ రామకృష్ణ మరియు మరో 2 అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ భారీ కుంభకోణం వెనక ఇంకెవరైనా కూడా మొత్తం కూపీలు అవుతున్నారు. అయితే ఈ టీడీఆర్ బాండ్ల వెనక కూడా గతంలో ఉన్న ఒక మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్టు సమాచారము. అయితే ముఖ్యమంత్రి ఆదేశిస్తున్న మటుకు ఈ కేసును మొత్తం కూడా సిఐడికి అప్పగించే యోచన కూడా ప్రభుత్వం ఉంది. అయితే టీడీఆర్ బాండ్ల కుంభకోణం ప్రధానంగా తిరుపతిలో అలాగే వైజాగ్, తణుకుతో పాటు ఇంకా కొన్ని చోట్ల కూడా అక్రమాలు జరిగినట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ అక్రమాల వెనుక పూర్తి స్థాయిలో మొత్తం నిగ్గు తేల్చాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.